ఒక ఫ్లవరు, ఒక ఫైర్, ఒక వైల్డ్ ఫైర్, నేషనల్, ఇంటర్నేషనల్ తప్ప పుష్పలో మ్యాటరే లేదు. ఇలా ఎందుకన్నానంటే ఇప్పుడు మీ పుష్ప ట్రైలర్ చూస్తే ట్రైలర్ మొత్తంలో ప్రతి సీను పుష్పకి హైప్ ఇవ్వటం, బిల్డప్ ఇవ్వటం మీద ఉంది. ఎక్కడ నాకు సుకుమార్ సార్ యొక్క టిపికల్ సుకుమార్ స్టైల్లో కాన్సెప్ట్ అయితే నాకు అనిపించలే. వాడు వీడు కొట్టుకోవటం, రివెంజ్ చేయటం, వీడు ఫ్లవర్ అనటం, వాడు ఫైర్ అనటం, హ్యాంగ్ చేయటం, రోప్కి హ్యాంగ్ చేయటం, ఏదో లేడీ గెటప్ వేసి ఫైట్ చేయటం, బాంబులు పేల్చటం, లారీలు పేల్చటం. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే రిలీజ్ అయిన 2 సాంగులు కూడా పుష్ప 1 సాంగ్స్కి వచ్చినంత క్రేజ్ అయితే రాలేదు. ఈ 2 సాంగులు కూడా కాపీ. నేను ఒక వీడియో కూడా చేశాను ఏ సాంగ్ నుంచి కాపీ చేశారని. సో 2 సాంగ్స్ కూడా కాపీ బీట్స్. సో మ్యూజిక్ పరంగా కూడా డల్ మూవీ. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఈ మూవీ రిలీజ్ డేటు ఫస్ట్ August 15 అనుకున్నారు. మళ్ళీ పవన్ సార్కి అల్లు అర్జున్కి మధ్య గొడవ వాళ్ళు ఇది మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు December 5th. సో ఆబ్వియస్గా పోస్ట్ పోన్ అయిన మూవీస్ హిట్ అవ్వటం వెరీ రేర్. అది ఒక పాయింట్. మనందరికీ తెలుసు శ్రీలీల పెద్ద ఐరన్ లెగ్ అని. సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తుంది. సో ఆ బ్యాడ్ లక్ కూడా కలిసి వస్తుంది. ఇంకా థర్డ్ పాయింట్ ఇవన్నీ పక్కన పెడితే మన పవన్ సార్, మన అల్లు అర్జున్ గారికి పవన్ సార్కి మధ్య ఉన్న రైవల్రీ గురించి తెలిసిందే. సో ఆబ్వియస్గా పుష్ప 2 సినిమాని ఆడనివ్వరు, తప్పకుండా కంపల్సరీగా ఫ్లాప్ చేస్తారు. సో ఇట్స్ మై ఒపీనియన్, పుష్ప 2 విల్ బీ ఏ అట్టర్ ఫ్లాప్ అండ్ ఇట్ విల్ బీ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ఇన్ టాలీవుడ్. లెట్స్ సీ.